ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే స్టార్ హీరోలో ఒకరు అల్లు అర్జున్. అలాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఈ సందర్భంలో ఆయన మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాకుండా తనకంటూ ఓ స్టార్డమ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో చిక్కుల్లో పడ్డారు బన్నీ. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె పట్ల పెద్దలందరూ సానుభూతిని తెలియజేయడంతో పాటు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలబడతామంటూ హామీలైతే ఇస్తున్నారు. మరి ఏదేమైనా కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ దగ్గరికి వెళ్లారని పోలీసులు అతని మీద కేసును ఫైల్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ కేసు ఇప్పుడు భారీ మలుపులు తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇక బెయిల్ గడువు తేదీ కూడా ముగిసిపోతుంది. దాంతో జనవరి 10వ తేదీన ఆయన హైకోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆ రోజు అల్లు అర్జున్ నిరంజన్ రెడ్డి ఇలాంటి ఆధారాలను చూపించి అల్లు అర్జున్ను ఈ కేసు నుంచి బయటపడేస్తాడనే ధోరణిలోనూ అందరూ ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలనే పరిస్థితి అయితే ఉంది. అలా ఎందుకంటే ఒకసారి కోర్టులోకి కేసు వెళ్ళిన తర్వాత దానికి ఎలాంటి రాజకీయ ప్రమేయం అయితే ఉండవు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకోవడం తప్ప ఇందులో ఎవరు జోక్యం చేసుకునే అవకాశం అయితే లేదు. మరి ఎవరు ప్రూఫ్తో వచ్చి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ప్రూఫ్ కావాలంటే జనవరి 10వ తేదీన రావాల్సిందే. మరి ఏదేమైనా కూడా ఈ కేసు విషయంలో పోలీసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక లాయర్ నిరంజన్ రెడ్డి మీద అల్లు అర్జున్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ కనుక జైలుకు వెళ్తే ఆయన కెరియర్ కూడా చాలా వరకు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది సినీ పెద్దలు సైతం అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.